పగలు కూడా పెద్ద మోత వస్తుంది. అందుకే దానికి గాలి చెట్టు అని పేరు ఉంది. అంటే గాలి బాగా వస్తాయి, గాలి ఆకులు అని. పాలాశో బ్రహ్మరూపధృక్. మూడవది పాలాశ వృక్షం, అంటే అది మోదుగ. దీన్ని ఉపనయనంలో ప్రధానంగా బ్రహ్మచారికి ఇస్తారు. వాడి పేరే బ్రహ్మచారి అప్పటి నుండి. అందుకని బ్రహ్మకి సంబంధించినటువంటి, బ్రహ్మ అంశతో పుట్టినటువంటి, బ్రహ్మే పుట్టినటువంటి ఆ చెట్టు నుంచి ఒక ముక్క తీసుకుని వచ్చి అది దండంగా ఇస్తారు. మనం ఉపనయన శుభలేఖల్లో కూడా కృష్ణాజినం దర్భమయీ చ మౌంజీ పాలాశ దండ పరిధానశాటి. మనం చేసే గొప్ప కాదు, అసలు అవే ఆ వటువుని రక్షిస్తాయి. ఎలా రక్షిస్తాయి? చిరాయు, చాలా కాలం బ్రతికిస్తాయి, ముందు ఎవరు చేయలేని పని. మంచి విద్యనిస్తాయి, కీర్తినిస్తాయి. మరి అంత గొప్ప శక్తి ఆ ధరించిన వాటిల్లో ఉంటుంది. అందులో పాలాశదండాన్ని కూడా చెప్పటంలో ఆంతర్యం బ్రహ్మగారి ఆశీస్సు పిల్లవాడికి అందుతుంది అని దాన్ని పట్టుకోమన్నారు. ఇప్పుడు అది ఎక్కడో దొరకటం లేదని చెప్పి మన వాళ్ళు రావి పెడుతున్నారు. ఏదో ఒకటి హరుడో హరో ఒకళ్ళు రక్షకులు ఉంటున్నారు. అనగానే ఈ ఋషులందరికీ అనుమానం వచ్చింది, అసలు వీళ్ళు ఎందుకు చెట్లు అయినారు, ఏమిటి దీనికి పూర్వరంగము అని అడిగారు. అడిగితే చెప్తాం మొదలుపెట్టారు. రామాయణంలో ఉన్న కథకి ఈ కథకి పెద్ద భేదం ఏం లేదు. నేను అందుకే ఒక రోజున మనవి చేశాను, అన్ని పురాణాల దగ్గర పెట్టిన ఒకే కథ చూసి ఎన్ని పురాణాల్లో ఉంది, ఎలా ఉంది అనేది ఒక పరిశ్రమ చేయదగిన అంశము అని. రామాయణంలో పార్వతీ పరమేశ్వరులు సమాగమం చేసిన సమయంలో ఈ దేవతలందరూ ఆటంకపరిచారు కనుక ఆవిడ దేవతల్ని శాపం పెట్టింది. అయితే అక్కడ పెట్టిన శాపం వేరు, నిస్సంతులుగా ఉంటారు అని. అందుకని దేవతలు కనుక పెరగటం మొదలు పెడితే 3 కోట్లు కాదు, ఇప్పటికీ ఏ 3 లక్షలు 3 కోట్ల పెరిగిపోయేవాళ్ళు. వాళ్ళు పెరుగుదల లేదు, వాళ్ళకి ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉంటారు, చక్కగా నిశ్చయవనంలో ఉంటారు. అయితే బాధలు ఉంటాయి వాళ్ళకు కూడా. అక్కడికి వెళ్ళినా ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ మనకంటే ఎక్కువ శాతంలో ఉంటాయి. మనకి తక్కువ శాతం, మన ఆయుర్దాయం తక్కువ కనుక మనకి తక్కువ శాతంలో ఈర్ష్య అసూయలు ఉంటాయి. మనకి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. బాగా ఆకలి వేసినప్పుడు నోటికి రుచి తెలుస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు. అమృతాంధసుల యోగ్యమనుపమాంగి. అమృతాంధసులు అమృతం తాగారు, ఇంకా ఏ రుచి తెలియదు. అమృతం ఒకసారి తాగితే చావు లేదు, ముసలితనం లేదు, రోగం లేదు. మనం చూడండి మనకి ఎన్ని రకాల రుచులు ఇచ్చాడో. అసలు ఈ రుచులని ఎవరు ముందు ధైర్యం చేసి చూసి ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఈ నియమం చేసిన వాళ్ళని మనం తెలియకపోయినా నమస్కారం చేసుకోవాలి. ఓ వంకాయ కూర బ్రహ్మాండం అండి, అబ్బా అల్లం వేసి చేస్తే అల్లం పచ్చిమిరపకాయ కొబ్బరి వేసి ఆ కూర రుచి వేరని ఒకటంటే చీచి కాదండి ధనియాల పొడి వేసి వేపుడు చేస్తే బాగుంటుంది పొడిగా. ఇంకొకటంటే ఇవి 2 కాదండి వడియాలు వేసి పులుసు పెట్టండి ఇంకా బాగుంటుందని. ఇన్ని రుచులు కనిపెట్టినవాడు ఎవడు? మనం ఏది పడితే తినడానికి భయపడతాం. అట్లాగే విష పదార్థాలు తినకూడదు అని శాసనం చేశారు, ఇవి తినండి అని శాసనం చేశారు. అందులో కూడా పథ్యాపథ్య విచక్షణ ఉంది. ప్రతి వాళ్ళు అమ్మో వంకాయ తినకూడదంటే పడని వాళ్ళు తినకపోవచ్చు, ఎక్కడో 100కి 1,00,000 వాళ్ళు ఉంటారు. అలా మనం ప్రతి వాళ్ళని నిషేధించకూడదు, ఏమండి వంకాయ పడదు అని. ఈ వంకాయకి ఒక లక్షణం ఉంది, వార్తాకం కోమలం పథ్యం. లేత వంకాయ గింజ పట్టనది ఎప్పుడు పథ్యమే. కూష్మాండం కోమలం విషం. లేత గుమ్మడికాయ పనికిరాదు. అసలు ఒకప్పుడు గుమ్మడికాయ తింటే వాతం పట్టేస్తుందంటే ఇప్పుడు గుమ్మడి గింజలు చాలా ఖరీదుగా అమ్ముతున్నారు. అవి తింటే ఎంతో బలము, చాలా మోకాళ్ళ గుజ్జు పుడుతుంది అనగానే వెళ్ళి తెచ్చుకుంటున్నాం. పూర్వకాలంలో ప్రతి వాళ్ళ దొడ్లో గుమ్మడికాయలు కాస్తే మొయ్యలేక ఇబ్బంది పడేవాళ్ళం, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి. అందరి దొడ్లో ఉండేవి కనుక దాని విలువ అప్పుడు తెలియలే. అందుకని అడిగారు, కథం వృక్షత్వమాపన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరా. ఈ బ్రహ్మ, ఆ విష్ణువు, ఈ మహేశ్వరుడు అసలు ముగ్గురు చెట్లు ఎందుకు అయినారండి అన్నారు. అంటే ఆవిడ చెప్తున్నది, అక్కడేమో నిస్సంతుగా శాపం పెట్టింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ చాలా ఏకాగ్రంగా ఎంతో ఆనందంగా పారవశ్యంతో సమాగమం చేస్తున్న సమయంలో వీళ్ళు విప్ర రూపాలను ధరించి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించారు. కలిగిస్తే పార్వతికి తీవ్రమైన కోపం వచ్చింది. అసలు కోపం రావాల్సింది పరమేశ్వరుడికి. ఆ సమయంలో ఆయన పరమశాంతమూర్తిగా ఉన్నాడు, ఈవిడికి విపరీతమైన కోపం వచ్చింది. అసలు అవకాశం రాక వచ్చింది వాళ్ళకి. అసలు వాళ్ళదే విచిత్రమైనది, పక్కన ఉంటారు కానీ ఎదురుబదురు లేదు. లక్ష్మీదేవి కూడా లేదు, అందుకనే అద్దంలోనే లక్ష్మీదేవి కనపడుతుంది.
ఆయన హృదయంలో వేసుకున్నాడు కదా, తల ఉంచుకుని చూస్తేనే కానీ ఆవిడ కనపడదు. సరస్వతి నాలుక మీద కూర్చుంది, అసలు కనపడదు. వాళ్ళు తలుచుకున్నప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళ పట్ల అనుగ్రహాన్ని చూపించాలనిపిస్తే వాళ్ళు రూపాలు ధరిస్తే, ఈలోపు ఏ భక్తుడు కేక వేసి పిలవకుండా ఉంటే ఇవన్నీ కుదిరినప్పుడు. అట్లా ఒకసారి విష్ణువు కుదిరితే ఈ ఏనుగు, అందుకే దానికి బుద్ధి లేదు, మదం పారవశ్యం చేత జన్మనెత్తింది. అక్కడి నుంచి పాకి పాకి అని పెద్దగా అరిచింది. ఇది సమయము కాదు. మనం కొంచెం ఆలోచిస్తాం, రాత్రి 10 అయితే ఎవరిని నిద్ర లేపకూడదు, అత్యవసరమైన తెల్లవారి చెబుదాం అనుకుని. ఆ వివేకం పశువు గనక లేదు గనక అరిచింది. ఇక్కడ అరిచిన ధ్వని అక్కడికి బయట అరిచింది. దాని ఎంత గొప్ప శబ్దమో, దాని కంఠస్వరంలో మరి ఎంత శక్తి ఎలా ఉందో, ఆ స్వరపేటికని ఎలా పరమాత్మ తయారు చేశాడు. వెంటనే వచ్చాడా లేదా, ఆ స్థితిలో నుంచి వచ్చాడు. మనం ఏదైనా చిన్న పనిలో ఉంటేనో, వంట బాగా చేసుకుంటుంటేనో ఎవరైనా తలుపు కొడితే అమ్మో తిరగమాత మాడిపోతుందని మనం లోపల తిట్టుకుంటూ వచ్చి చూసి మీరా రండి రండి అని పొయ్యి ఆపేసుకొస్తాం. అటువంటిది ఇంత అమోఘమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సమయంలో వెళ్ళి వాళ్ళు భంగించారు. భంగించేసరికి ఆవిడికి విపరీతమైన కోపం వచ్చి, కృమి కీటాదయోప్యేదే జానంతి సురతం సుఖం తద్విఘ్నకరణాత్ దేవాః ఉద్భిజత్వమవాప్స్యథా. అసలు ఈ సుఖం అనేది దేవతలకు కాదు, మనుషులకు కాదు, పశుపక్షాదులకు కూడా తెలుసు. అందుకనే రసాలన్నింటిలో శృంగారం మధురరసం అన్నారు, తక్కిన దాని మధురరసం అని చెప్పలే. పాపం భవభూతి గారు ఎంతో ఇది కష్టపడి ఆలోచించి సిద్ధాంతం చేసి ఏకోరస కరుణ ఏవా అని పెద్దగా చెప్పాడు. కరుణరసమే కరుణరసమే అని. ఊరుకోవయ్యా, శృంగం ప్రాధాన్యం ఇయర్తి ఇది శృంగార. రసాలన్నింటిలో ప్రాధాన్యాన్ని వహించేది కనుక శృంగారమే, దానికి రసరాజము అని పేరు పెట్టారు. దానికి అధిపతి ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క అధిదేవత, ఒక్కొక్క రంగు, అది ఏ వేదానికి సంబంధించింది పెద్ద పట్టిక ఉంది. అటువంటి ఆనందమైనటువంటి సురతంలో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు కనుక ఆవిడంది, క్రిమి కీటాదులకు కూడా ఈ సంగమం అంటే ఏమిటో, దానివల్ల కలిగే సుఖం ఏమిటో తెలుసు. దాన్ని మీరు భంగించారు వచ్చి ఇప్పుడు కనుక మీరందరూ చెట్లు అయిపోండి, మొద్దులు. మనం మొద్దులు అంటాం, చెట్టు బాగా కాండం విస్తరించి ఉంటే పెద్ద మొద్దు అని మనం వ్యవహరిస్తాం అని ఆవిడ చెప్పించినందువల్ల వీళ్ళందరూ చెట్లు అయినారు. సరే, ఈ పిచ్చి చెట్ల కంటే వీళ్ళు ముగ్గురు శ్రేష్టమైన వాళ్ళు అయినారు. ఆ చెట్లలో కూడా కొన్ని మంచి నీడనిచ్చేవి. అసలు చెట్టు వంటి పరోపకారం చేసేది లేదండి. చెట్టు ఎంత పరోపకారం చేస్తున్నది, మనం చేయగలుగుతున్నామా? మనం చేయలేని పని చెట్టు చేస్తున్నది. సరే,